హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయోధ్య మహాక్షేత్రం చూడటం కాదు, ఆ పేరు వింటే చాలు దేశంలో ప్రపంచంలో ఉన్న హిందువులంతా సగర్వంగా జై శ్రీరామ్ అంటూ ఎంతో ఆనందంగా ఆధ్యాత్మికంగా ఉంటూ ఉంటారు. అటువంటి అయోధ్య మహాక్షేత్రంలో ఈ మధ్యకాలంలో భారతదేశ ప్రధానమంత్రి బాలరాముని ప్రతిష్ఠింపజేసినప్పటి నుంచి రామనామ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. తెలుగు లోగిలిలో జై శ్రీరామ్ అనే నినాదంతో ఎర్రని జెండా పట్టుకుని అనేక కార్యక్రమాలు ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా నిర్వహిస్తున్నారు. అటువంటి అయోధ్య రామునికి హైదరాబాద్ నగరానికి చెందిన భక్తులు ఏకంగా హరివిళ్లు తయారు చేయించాడు. 1 కేజీ బంగారం, 30 కేజీ వెండితో కోట్లాది రూపాయలతో హరివిళ్లు తయారు చేయించి హరివిల్లుతో ప్రయాణమయ్యారు. ఇంకేముంది, అయోధ్యకు అందరూ రాగలరా? ఇలాంటి దర్శనం ప్రజలకు ఇవ్వాలి అనుకున్నారు. ఏమో కానీ ఆ పెద్దాయన నగర కేంద్రాలలో ఆగుతూ ఆ బంగారు వెండితో తయారు చేయించిన హరివిల్లు దర్శన భాగ్యం కల్పిస్తూ అయోధ్యకు పయనమయ్యారు. సరిగ్గా కాకినాడ జిల్లాకు చేరుకున్న ఆయనకు రామభక్తులు స్వాగతం పలికారు. జిల్లాలోని తుని ప్రాంతంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన రామాలయంలో ఈ హరివిల్లును భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. హరివిల్లు మన ప్రాంతానికి వస్తుంది. ఈ బంగారు హరివిల్లు అయోధ్య రామునికి బహూకరిస్తున్న విషయం జోరుగా జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరగడంతో ఉమ్మడి జిల్లాలో ఉన్న భక్తులంతా రామాలయానికి పోటెత్తారు. ఇసుకు వేస్తే రాలని విధంగా రామాలయానికి భక్తులు చేరుకుని కన్నులారా అయోధ్య రామునికి బహూకరించే ఆ బంగారు హరివిల్లు దర్శించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. నిజానికి వేలాది మంది భక్తులు జై శ్రీరామ్ అన్న నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది. అయితే ఇప్పటికే అనేక ఆభరణాలు స్వామికి సమర్పించడమైందని, తాజాగా ఈ హరివిల్లు బాలరాముడు కిందన ఉన్న పెద్ద రాముడికి అమర్చబడుతుందని, ఆ ప్రాంతానికి వచ్చే మన హిందువులందరి కోసం ప్రత్యేక అన్నదానం చేస్తామని హైదరాబాద్కు చెందిన భక్తులు తెలియజేశారు. ఏదేమైనా చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనే విధంగా దగదగా మెరుస్తున్న హరివిల్లును చూసేందుకు భక్తులు పోటెత్తారు. 2 చేతులతో ఆ హరివిల్లును నమస్కరించుకుని జై శ్రీరామ్ అంటూ ఉప్పొంగిన ఆనందంతో ప్రజలు రామాలయం నుంచి వెనుతిరిగారు. జిల్లా ప్రజల దర్శనార్థం ఈ చక్కని కార్యక్రమం జిల్లాకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు టి సూరిపండు, కడిమిశెట్టి రాజులు ప్రత్యేకంగా నిర్వహించారు. వేలాదిగా వచ్చిన భక్త జనులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పర్యవేక్షణతో పాటు వారందరికీ ప్రత్యేక ప్రసాదాలు ఏర్పాటు చేశారు. హరివిల్లు దర్శనం రాత్రి 10 అవుతున్నా ఏమాత్రం భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ అయోధ్య రామునికి బహూకరించే హరివిల్లు దర్శనం కల్పించారు. నిజానికి ఇలాంటి హరివిల్లు ఈ ప్రాంతానికి రావడం ద్వారా ఈ ప్రాంతమంతా ప్రశాంతతకు మారుపేరవుతుందని అర్చక స్వాములు సైతం తెలియజేశారు. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.